అమ్మ దాదాపుగా సంవత్సరం పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చంద్రబాబు గారు అయితే పరిశ్రమలను కానీ లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కానీ కల్పించే దిశగానే అడుగులేస్తారు. సో ఈ రోజున ఆయన ఏదైతే చెప్పాడు సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం కూడా డేటు నెలతో సహా చెప్పేశారు. పలానా తారీఖు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి. ఎలా ఉందమ్మా పరిపాలన, ఎలా ఉందంటే? పరిపాలన బాగానే ఉందండి. ముందు కావాల్సింది ఏంటంటే మాకు అభివృద్ధి కావాలని మేము ఆయనకు ఓటేసాము. ఆల్రెడీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఆ విషయం మేము చూస్తున్నాము. అందుకనే ఆయన ఇస్తాడు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. పిల్లల స్కూల్ స్టార్ట్ చేసేలోపు ఇస్తానని అన్నారు, ఇస్తారు. ఆయన నమ్మకం మాకుంది. కానీ వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేవలం ఆయన మాటలు చెప్పాడు తప్ప ఏం జరగట్లేదు. అదే నేనుంటే బటన్ నొక్కేసేవాడిని ఈ పార్టీకి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదమ్మా. 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తానని కూడా అంటున్నాడు ఆయన. బటన్లు నొక్కారండి జగన్మోహన్ రావు గారు, బటన్స్ నొక్కారు, పథకాలు ఇచ్చారు, ఇవ్వలేదు అన్నట్ల. కానీ మాకు కావాల్సిన అభివృద్ధి కూడా కావాలని చెప్పాం కదా. మరి అభివృద్ధి చేయకుండా మీరు పథకాలు ఇచ్చేస్తేనే పని అయిపోతుందా? పిల్లలు ఇప్పుడు చదువులు అయిపోయి జాబులు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి పిల్లల పరిస్థితులు ఏంటి? అందుకని చెప్పేసి ఈసారి మార్చాలి అని చెప్పేసి మేము కూటమికి ఓటేసాం. రాజధాని ఒక రాజధాని అయినా పూర్తి చేయాలి కదా. పోనీ ఇక్కడది 3 చేస్తానన్నాడు, 3 బదులు పోనీ ఇది చేయమని చెప్పాం కదా. మేము ఇది చేయలేదు, ఇంకా అక్కడ చేస్తానన్నారు. అక్కడ ఏం మొదలు పెట్టారని చెప్పేసి 5 సంవత్సరాలు ఏం పని చేశారు ఆయన? పథకాలు ఇచ్చారు. ఎన్ని రోజులు ఉంటుంది మాకు ఆ పథకాలు? ఇప్పుడు వస్తాయి, అమ్మఒడి వస్తాయి, ఈ పూట వస్తాయి, అయిపోతాయి. మాకు కావాల్సింది ఇది కాదు, అభివృద్ధి కావాలి అని చెప్పేసి మేము అంటున్నాం. ఈ రోజున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరినైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. మొన్న రజనీకి సంబంధించిన ఆవిడ విడుదల రజనీ గారు మాజీ మంత్రి గారి పిఏని అరెస్ట్ చేస్తుంటే అంత రాద్ధాంతం చేశారు ఆవిడ కూడా. సో ఆ మహిళలంటే అసలు వీళ్ళకి ఇది లేదు, మహిళల పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించడం అని పేరు నాని గారు పదే కామెంట్ చేశారు మేడం. దాని మీద మీరేమంటారు? మరి ఇంతకు ముందు మరి తెలుగుదేశం వాళ్ళ మీద అన్ని బురద జల్లారు, అంతమంది మహిళను మాట్లాడారు, దూషించి మాట్లాడారు. ఇప్పుడు ఒకళ్ళని అనేపాటికి ఇంతమంది నోర్లు లెగుస్తున్నాయి ఎందుకని? రైతుల్ని కూడా అంతమందిని ఏడిపించారు, అంతమంది రైతులను రోడ్ల పాలు చేశారు. అన్ని రోజులు వాళ్ళు ధర్నాలు చేసినా మీరేమి కూడా చెల్లించలేదు, వాళ్ళకి ఏమి మంచి చేయలేదు. మరి అంత ప్రజలేమి గుడ్డోళ్ళు అయితే కాదండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కాబట్టే అభివృద్ధి లేదు కాబట్టే మార్చుకున్నాం అనమాట ప్రభుత్వం. చివరిగా అంటే ఈ రోజున గ్యాస్ మూడు బండలు ఇస్తా అన్నట్టుగా గ్యాస్ ఇవ్వడం కానివ్వండి, లేదా పెద్దవాళ్ళ పెన్షన్ కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం కూడా డేట్తో సహా ఫిక్స్ చేయడం కానివ్వండి, చంద్రబాబు గారు చేస్తాను అనే నమ్మకం మీకు ఉందంటారు? చంద్రబాబు గారు నాడు చేస్తానంటే చేస్తారు, నమ్మకం ఉంది. కాకపోతే టైం పడుతుంది. ఎందుకంటే మనం ఏమి ఆస్తుల్లో లేము, అప్పుల్లో మనకి ఇచ్చారు ప్రభుత్వం మనకి. అందుకని చెప్పేసి మనకు టైం పడుతుంది. జనాలు ఎక్కగానే మాకు డబ్బులు ఇచ్చేయలేదు కదా అన్ని మాట మాత్రం అనుకోవద్దు దయచేసి ఎవరైనా సరే. కానీ టైం పడుతుంది. ఆయన దిగేలోపు ఆయన చెప్పే పనులన్నీ చేసే దిగుతాడు ఆయన. పరిపాలన బాగుందండి, మాకు నచ్చింది. బాబాయ్ దాదాపు సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. చంద్రబాబు గారు పరిపాలన తీరు ఎలా ఉందంటో? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు అంత బాగుంది? ఎంత బాగుందంటే అన్ని రకాలు చూస్తున్నాడు. ఈ రోడ్లు చూస్తున్నాడు, పింఛన్లు చూస్తున్నాడు, పింఛన్లు నెలకు వస్తున్నాయి. అంతకుముందు అదే వాలంటీర్లు ఎలక్షన్ అవ్వగానే వాలంటీర్లనే చేయకుండా ఇవ్వకుండా ఆపేశాడు. ఇప్పుడు ఈయన ఇచ్చినాక చక్కగా వాలంటీర్ లేకుండానే ఇప్పిస్తున్నాడు డబ్బులు. నాకు వస్తున్నారు, ఇస్తున్నారు, నాకు వచ్చినాయి, వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఉంది. నేనున్నప్పుడే బాగుంది, నేనే బాగా చేశాను, 250 పెంచినా కూడా నేను అసలు పొద్దున్నే లేవంగానే ఇచ్చేవాడిని, ఇంకా చాలా పథకాలు ఇవ్వలేకపోతున్నాడు, చంద్రబాబు వల్ల కాదంటున్నాడుగా. వాళ్ళు చెప్పేదన్నీ అబద్ధాలేగా. ఎవరికాళ్ళు అటు చెప్పుకోకపోతే రాణించలేరుగా. వాళ్ళ వృత్తే అది. మరి 4 ఏళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తాను, నేనే ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా జగన్ మీద ప్రజలకు అభిప్రాయం ఉందంట? అసలు మొత్తం ఇప్పుడు మొన్న 40%, 35% ఉండే ఓట్లు, అవి కూడా మళ్ళీ మొత్తం ఈ తడవ ఒక్కో నియోజకవర్గానికి 5,000, 10,000 కూడా రావు ఓట్లు. అందుకే అన్నీ ఆయనే చేసుకున్నాడు. కొంతమందికి పోయిన తడవ ఇంకా ఆడే వస్తాడు, చంద్రబాబు నాయుడు రాడేమనే అనుమానంతో కొంతమంది ఓట్లు ఇచ్చారు. ఈ తడవ ఉన్న నమ్మకం కూడా పోయింది. అన్ని కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయి కదా. ఒక రకమైంది అన్ని కుంభకోణాలు, మైనింగ్ ఏంది, అదే రెడ్డి అడవులు ఆక్రమించుకున్నాడు. ఆ పేరేంది? పెద్ది రామచంద్రారెడ్డి.
అన్నీ ఆక్రమించుకున్నాడు. ఎంతో గొప్ప వాళ్ళం, మేము కావాలని మరి కక్షపూరితంగా చెప్పుకుంటారుగా. కేసులు పెడుతున్నారని చెప్తున్నాడుగా. ఎవరి వాళ్ళు చెప్పుకుంటారుగా, నీ గొప్ప నువ్వు చెప్పుకోవాలి, నా గొప్ప నేను చెప్పుకోవాలి. అవును. నువ్వు చంద్రబాబు అయ్యా, నేను జగన్నే, ఆ. నేను నిన్ను మా మంచివాడికి కాదని చెప్పకపోతే నా ఎమ్మటుండే వాళ్ళు ఉండరుగా. అంతేగా. అది ఇప్పుడు బాబాయ్ ఈ రోజు అమరావతికి మళ్ళీ నిర్మాణం జరుగుతుంది. ప్రధానమంత్రి మొన్న వచ్చాడు, శంకుస్థాపనలు కూడా చేశాడు. అన్ని పనులు అవుతున్నాయిగా, ఆ. అన్ని పనులు అవుతున్నాయి, పూర్తి అవుతున్నాయి. అవుతుంటావా? ఇక మామూలుగా ఉండదు. ఇప్పుడు రోడ్లు కొత్తగా రోడ్డు పుట్టిస్తున్నాడు ఇప్పుడు మా ఊళ్ళో కూడా, అవును. మా పొలాల్లో కూడా. ఇది ఈ అబ్బాయి పొలం కూడా పోయిద్ది, అవును. ఇది అతని పొలం కూడా పోయిద్ది. ఇప్పుడు దాని పక్కనే మా చేను ఉంది. అవును. అప్పుడు రేట్లు కూడా పెరిగినాయిగా బాబాయ్. రేట్లు రేట్లు ఇప్పటికే బాగా పెరిగిపోయినాయి, రేట్లు బాగా పెరిగినాయి. బాగానే ఉందంటావు. బ్రహ్మాండంగా. ఇక డోకా లేదు ఈ తడవ, అసలు ఆ వండోట్లు కూడా పడవు జగన్కి. చివరగా బాబాయ్, చివరగా ఈ రోజు మహానాడు, తెలుగుదేశం పార్టీ పెట్టే మహానాడు కార్యక్రమం పులివెందల్లో ఆయన సొంత నియోజకవర్గంలో పెట్టబోతున్నారు. దీని మీద మీరేమంటారు? అంటే గతంలో కుప్పంలో గెలవనివ్వను కాదు, కుప్పంలో చంద్రబాబు జెండా ఎగరనీయకుండా చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఈ రోజు కడపలో పసుపు జెండా ఎగరబోతుంది. దాని మీద నీవేమంటావు? ఏముంది, ఆయన చేసిన అరాచకాలే ఇసుక పుట్టి జనం అందరూ ఇప్పుడు ఈ కుప్పంలోనే ఆడే పెట్టమంటున్నారు. వాళ్ళ జనమే అవును. పెట్టమంటున్నారు, కడపలో పెట్టమంటున్నారు, పెడుతున్నారు. అది రైట్. ఇదివరకు ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాదు, అవును. అన్నీ జాగాయి. ఇప్పుడు ఆ సీన్ లేదు జగన్మోహన్ రెడ్డికి. అవును. అవును, సో బానే ఉందంతా. బ్రహ్మాండంగా ఉంది.